నమస్తే, వెల్కమ్ టు వీచి న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మీ ఝాన్సీ. లంచం తప్పట్లేదు సార్ ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. లంచం అనే పదం మానవ పుట్టుక నుంచి వస్తున్న వైరస్. లంచం తీసుకోకూడదని ఎన్నో సినిమాలు, ఎన్నో ప్రవచనాలు, ఎన్నో మంచి మాటలు చెప్పినా ఈ సమాజానికి బోధపట్టం లేదు. ఏ పని చేయాలన్నా నాకేమిస్తావు, నాకెంత వస్తుంది అని ఎన్నో యక్ష ప్రశ్నల నడుమ మానవ జీవన ప్రయాణం ముళ్ళకంచగా మారుతుంది. మీ ఇంటికొస్తే నాకేమిస్తావు, మా ఇంటికొస్తే నాకేం తెస్తావు అన్న చందాన ఈ లోకం పోకడ మారుతున్నది. నీకు ఫోన్ చేస్తే నాకేమొస్తుంది, నువ్వు నాకు కాల్ చేసినా నాకేమొస్తుంది అనే విధంగా ఆర్థిక లావాదేవీలతో మానవ సంబంధాలు పెనవేసుకుపోతున్నాయి. ఇక రెవెన్యూ విషయంలోకి వస్తే ధరణి వచ్చిన తర్వాత కూడా ఎంఆర్ఓ కార్యాలయాల్లోనూ రిజిస్టర్ ఆఫీసుల్లోనూ ఆమ్యామ్యం మాట సజీవంగానే ఉంది. ఒకవైపు ధరణి తీసుకొచ్చిన తరుణంలో ఎవరు లంచం అడిగినా నాకు కాల్ చేసి చెప్పండి, వాని తాట తీస్తాను అని చెప్పిన సీఎం కేసీఆర్ మాటలను ఏమాత్రం లెక్క చేయటం లేదు ఈ అధికారులు. సబ్ రిజిస్టర్ ఆఫీసులో కనీసం 10,000 రూపాయల నుంచి 1,00,000 వరకు లంచం ఇస్తేనే పని పూర్తవుతోంది. అంతేకాదు, ముడుపులకు కీలకంగా డాక్యుమెంట్ రైటర్లు మరీ డిమాండ్ చేస్తుండటం కొసమెరుపు. ఒకవైపు ప్రజల శ్రేయస్సు కొరకు ప్రభుత్వం ఎన్ని చట్టాలు వేసినా మాకేం వర్తించదు అన్న చందాన ప్రభుత్వ అధికారులు, ముఖ్యంగా రెవెన్యూ సిబ్బంది కంటి తుడుపుగానైనా చట్టాన్ని అమలుపరచడం లేదు. సబ్ రిజిస్టర్ కార్యాలయంలో నిబంధనల ప్రకారం స్టాంపు డ్యూటీ చెల్లించి అన్ని పద్ధతిగా చేసుకుంటూ పోతే గంటలో పనైపోతుంది అని చెప్పిన సీఎం సారు, ఒకసారి మీరు మారువేషంలో వచ్చి రెవెన్యూ ఆఫీస్ లో అడుగుపెట్టి చూడండి, కనీసం 10,000 రూపాయలు చెల్లించందే మీకు రిజిస్టర్ ఆఫీసులో పని పూర్తి కాదు. ఇలా చెప్పుకుంటూ పోతే దాదాపు 90% లంచం లేనిదే ఏ పని జరగదు అనే విషయం తేటతెల్లమవుతోంది. 4 గోడల మధ్య నేర్చుకున్న చదువు విజ్ఞానం నేర్పకపోగా, సంస్కారాన్ని అసలు నేర్చుకోక ఏకంగా స్వార్థపు కోరలకు తెరలు తీస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవడం అన్నది అంతంత మాత్రమే. ఒకవేళ అవినీతి కేసులో ఇరుక్కుపోయినా 6 నెలలకు మళ్లీ జాబ్లో జాయిన్ కావచ్చనే ధీమా. ఏదైతేనేం లంచం తప్పట్లేదు సార్ అంటూ బాధితులు లబోదిబోమంటున్న వైనం ఇప్పుడు తెలంగాణలో 90% ఉందంటే మనకే సిగ్గుచేటు. ఒక రెవెన్యూ ఆఫీస్ లోనే కాదు, విద్య వైద్యంలోనూ ఇదే తంతు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పైసలిస్తే గాని వైద్యం దొరకదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసుకున్న తర్వాత విద్య వైద్యం పేదలకు అందుబాటులో ఉంచుతామని చెప్పిన తెలంగాణ ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టిన ఉన్నతాధికారులలో అవినీతి వైరస్ బలంగా నాటుకుపోవడంతో ప్రజలు వేదన పడుతూ, కలత చెందుతూ అయోమయ పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నారు. రెవెన్యూ రిజిస్ట్రేషన్ సమయంలో, సబ్ రిజిస్టర్లు మ్యూటేషన్ సమయంలో విఆర్ఓలు, తహసీల్దార్లు లంచం కోసం వేధిస్తున్నారని ఎన్నో ఫిర్యాదులు వచ్చినా అవినీతిని నిర్మూలించడంలో, ప్రజలకు పారదర్శక సేవలు అందించడంలో సీఎం కేసీఆర్ ధరణి విధానాన్ని తీసుకొచ్చినా అది ప్రజలకు న్యాయం చేయటం లేదు. ఎందుకంటే లంచం ఇవ్వాల్సిందే అన్నట్టుగా రిజిస్ట్రేషన్ వ్యవహారాల్లో అవినీతి జడలు విప్పడమే దీనికి మంచి ఉదాహరణ. రంగారెడ్డి, యాదాద్రి, జనగాం, వరంగల్, జగిత్యాల, ఖమ్మం, మేడ్చల్, సంగారెడ్డి ఆయా జిల్లాలో అక్రమ లేఅవుట్లు, ప్లాట్లతో పాటు నిషేధం నిబంధన ఉన్న ల్యాండ్స్ ను కూడా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు రెవెన్యూ అధికారులు. కొంతమంది ఎస్ఆర్లకు లంచం ఇచ్చారా అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో సంగారెడ్డి జిల్లాలో కొండాపూర్ ఎంఆర్ఓ రైతుల నుంచి 5,000 రూపాయల నుంచి 1,00,000 వరకు లంచం అడుగుతున్నారనే వాదనను బాధితులు ఏకంగా ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం ఇప్పుడు ప్రభుత్వ అధికారులకు భయం పుట్టిస్తుంది. అడిగినంత లంచం ఇవ్వందే ఇనాం భూమిని నిషేధిత జాబితా నుంచి తొలగించడం లేదని ఓ బాధితుడు ఏకంగా సిద్దిపేట జిల్లా కలెక్టర్ కు చెప్పడం సర్వత్రా ఆసక్తి నెలకొంది. ధరణి విధానాన్ని తీసుకొచ్చిన సీఎం కేసీఆర్ అవినీతిని నిర్మూలించాలనే ఉద్దేశంతో ప్రజలకు పారదర్శక సేవలు అందించాలని మహా గొప్ప నిర్ణయంతో ధరణి వెబ్సైట్ను రెవెన్యూ విధానంలో మార్పులను తీసుకువచ్చారు. కానీ కొన్ని సాంకేతిక సమస్యలు ఎదురవడం వల్ల కొంత జాప్యం జరిగింది. వీటిని పక్కన పెడితే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ముఖ్యమంత్రి ఆశించినట్లుగా అవినీతి తగ్గలేదు. కేసీఆర్ సారు రెవెన్యూ వ్యవస్థ పేరు మారింది, కానీ అధికారులు మారారు సారు. అవినీతి మారలేదు సారు. వ్యవసాయేతర భూములకు తహసీల్దార్ కార్యాలయంలో, సబ్ రిజిస్టర్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ కు ఖచ్చితంగా లంచం ఇవ్వందే రిజిస్ట్రేషన్ అవ్వట్లేదు అని రైతులు గగ్గోలు పెడుతున్నారు సారు. దీన్ని బాగు చేయాలి అంటే మరి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో అది మీకే తెలియాలి సారు. ఇది ఇలా ఉంటే ధరణిలో అనేక సాంకేతిక సమస్యలతో సరిగ్గా పనిచేయకపోవడంతో ఇప్పుడు హైకోర్టు గట్టిగా మందలిస్తూ ధరణిపై వివరణ ఇవ్వండి అంటూ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.
ధరణి వెబ్సైట్ లో సాంకేతిక సమస్యల కారణంగా కొంతమంది రైతులు తమ భూములను రిజిస్ట్రేషన్ చేసుకోలేకపోతున్నారంటూ ఓ న్యాయవాది హైకోర్టులో పిల్ వేయడంతో దీనిపై సతీష్ చంద్ర శర్మ, జస్టిస్ రాజశేఖర్ రెడ్డిల ధర్మాసనం విచారణ చేపట్టి సాంకేతిక సమస్యల వల్ల రిజిస్ట్రేషన్లు ముందుకు సాగడం లేదని, అందుకే పాత పద్ధతిలో రిజిస్టర్లు చేసే విధానంపై ధరణి సాంకేతిక సమస్యలపై వివరణ ఇవ్వాలని చెబుతూ ఈ విషయంపై వచ్చే నెల 22కు డెడ్ లైన్ విధించింది. అంటే ధరణి ఆరంభం అద్భుతం, మహాద్భుతం అనేలా ప్రారంభించిన సీఎం కేసీఆర్ ఆ దిశగా అడుగులు వేయటం లేదని చెప్పాలి. రెవెన్యూ ఆఫీసులో అవినీతి లంచం అనే పదాలు వినపడకుండా, అవినీతి లంచం అనే పదాలు వినపడకుండా చేయాలి అంటే ముందు ఆయా నియోజకవర్గాల్లోని ప్రజాప్రతినిధులు సక్రమంగా పనిచేయాల్సి ఉంటుందని పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక కోవిడ్ సమయంలోనూ టీకాను కూడా అమ్ముకునే దౌర్భాగ్య స్థితికి చేరుకున్నామంటే లంచం అనే పదం ప్రతి మనిషిలో అణువణువున జీర్ణించుకుపోయిందని చెప్పక తప్పదు. ప్రతి చోట లంచం లేనిదే, అవినీతి జరగనిదే ఏ పని జరగట్లేదు అనేది ప్రజల్లో బాగా నాటుకుపోయింది. ఎంతో మంది రైతులు లంచం ఇవ్వలేక అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకుంటున్న సంఘటనలు తెలంగాణ రాష్ట్రంలో వెలుగు చూస్తున్నాయి. సారు లంచం తప్పట్లేదు అంటూ ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. ఇకనైనా ఈ విషయంపై ప్రభుత్వం, అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని రైతులు, బాధితులు, ప్రజలు ఆవేదన చెందుతున్నారు. చిన్న పిల్లాడికి చాక్లెట్ ఇస్తేనే పని చేస్తారనేది మనం చిన్నప్పుడు తెలుసుకున్న సామెత. కానీ లంచం లేనిదే ఏ పని జరగదు అనేది నేటి మాట. సీఎం సార్ దీనిపై మరొక్క మారు దృష్టి సారించి లంచం తీసుకున్న దుర్మార్గులపై కఠినంగా శిక్షలు విధిస్తూ చర్యలు తీసుకోవాలని V3 న్యూస్ సాక్షిగా మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాము. చూశారు కదా, ఇది ఇవాల్టి ప్రత్యేక కార్యక్రమం. మరొక కథాంశంతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.